హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట సింబల్ని కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఉదయం షూట్ చేయలేదండి, మధ్యాహ్నం నుంచి షూట్ చేశాను. ఈరోజు అయితే మార్కాపురం వెళ్ళి వచ్చామండి. మా అవ్వకి కంట్లో ఆపరేషన్ చేయించాం కదా, ఒక 20 days అయింది. మళ్ళీ మెడిసిన్ తీసుకొని, అలాగే మెడిసిన్ తీసుకున్నాక కొంచెం ఇవి నొప్పి వస్తుంది అన్నదండి, అందుకనేసి మళ్ళీ చూపించుకోవడానికి వెళ్ళాము. అలాగే స్పెట్స్ కూడా ఇచ్చారు, వేరే స్పెట్స్ డైలీ పెట్టుకోవటానికి. చూపించుకొని ఇంట్లో కొన్ని కూరగాయలు కావాల్సిన సరుకులు అయితే అన్నీ తీసుకొని వచ్చాయండి. మొన్న అయితే కుక్కర్ పేలిపోయిందంటండి. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా, హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అవ్వ పప్పుని పెట్టిందంట సాంబార్ కోసం. కుక్కర్ కూడా పేలిపోయిందంటండి. ఎట్లా ఇల్లు ఏం కాలేదు, మా అవ్వ కూడా ఎట్లా ఇంట్లో లేదంట. కుక్కర్ పెట్టేసి అట్లా గడ్డి కోసమని దొడ్లోకి వెళ్ళిందంట. వచ్చి చూసేసరికి పేలిపోయిందంటండి. కుక్కర్ కూడా పోయిందనేసి పప్పు కుక్కర్ కూడా తెచ్చుకుందామనేసి వెళ్ళాము. ఇందాక ఫస్ట్ చూపించాను కదండి కుక్కర్, అదే తెచ్చుకున్నాము. గంగా బ్రాండ్ 5 liters అయితే తెచ్చుకున్నాము. ఉదయం దోమిన సామాను ఉంటే అవంతా నీట్గా సర్దుకుంటున్నానండి. నేను రాను అని చెప్పాను. మా హస్బెండ్ పిల్లోళ్ళు వస్తే నువ్వు కూడా రావాలన్నారు. వాళ్ళేమో వాళ్ళని అడిగిపోతే వాళ్ళ నాతోటే పోతారు. ఇంకా సరే అనేసి నేను కూడా ఉదయాన్నే బట్టలు కూడా చాలా నానబెట్టేలాను. పని చాలా ఎక్కువ ఉంది, నేను ఎప్పుడు రానులే, నువ్వు అవ్వ వెళ్ళంటే లేదు లేదు నువ్వు కంపల్సరీ రావాల్సిందే అన్నాడు. మీరు కుక్కర్ కూడా తీసుకోవాలి కదా, నువ్వే చూసుకొని తెచ్చుకుందిరా అన్నాడు. సరే అని నేను కూడా వెళ్ళాను. ఇంటికి రాగానే ఇక్కడ ఒక పక్క కుక్కర్లో పప్పు పెట్టాను, ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఇంకా త్వరగా అయితే మీకు సామాన్ కూడా సర్దుకుంటున్నాను. మజ్జిగ ఉదయాన్నే చేశాను, ఎప్పుడు వస్తామో లేట్ అవుతుంది అనేసి. 12 గంటలకైతే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక ఇంకా త్వరగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా ప్రాంతమేమో కార్లో నిద్రపోయింది. ఇద్దరు ఇంటికాడ ఉండడంటే అస్సలు ఉండరు. మా తాత దగ్గర ఉండమన్నా కూడా ఉండలే. ఇద్దరిని తీసుకుని వెళ్ళాను. ఎండ మాత్రం మామూలుగా లేదబ్బా, చెమటలు కారిపోతూ ఉన్నాయి. మార్కాపులో బయటికి వెళ్ళాలంటే భయం ఈ సమ్మర్లో. ఇద్దరినైతే తీసుకొని మెడిసిన్ అంతా తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. మా అక్క వచ్చిందండి, సరస్వతి అక్క. మేము వచ్చేలోపే ఇంట్లో అక్క ఉన్నది. పాప అక్క వండుతానన్నది అన్నము అంతా. వద్దులే అక్క, నేను వచ్చాక వండుతానన్నాను. ఇవ్వండి కూరగాయలు కూడా ఊర్లో దొరకవండి, అందుకనేసి మార్కాపులోనే 2 kg టమాటాలు అయితే ఒక 2 kg, బెండకాయలు, బీరకాయ ఒక 1/2 kg, టమాటాలు ఒక 1/2 kg, అన్నైతే ఒక 1/2 kg తెచ్చానండి. అలాగే మా అవ్వ కోసం కోకోనట్ కూడా తీసుకొచ్చాను, బనానా ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. మా అవ్వ వాళ్ళకి బనానా అంటే చాలా ఇష్టము. వాళ్ళు ఎక్కువ అరటిపళ్ళు తింటూనే ఉంటారు, మజ్జిగ అన్నంలో బాగా ఇష్టంగా. ఇవన్నీ తెచ్చుకున్నాక సర్దాలి కదా, తెచ్చుకునేది ఒక ఎత్తు అయితే సర్దేది ఒక ఎత్తు. అన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాను. మా శ్రీహానేమో వచ్చి ఆటలాడుతాను, నేను ఆడుంటే మా వాడు ఆడే ఉంటాడు. ఇదిగో అక్క అయితే కూడా తెచ్చేసిందండి ఫ్రూట్స్ ఇవన్నీ. అక్క అంటే ఎవరంటే మా అవ్వ వాళ్ళ కోడలు, మేనకోడలు, మా వాళ్ళ అన్న కూతురు. అక్క కూడా యాపిల్, ఫ్లవర్స్, అరటి పండ్లు, ఇప్పుడు సమ్మర్ కదా అందుకని కోకోనట్ వాటర్ కూడా తెచ్చింది. ఇక్కడ అందరికైతే ఇది మామిడికాయలు కూడా కోసిచ్చాయండి, తిన్నారు. మా అవ్వ కోసం అయితే యాపిల్ కోసిచ్చాను, అక్క తెచ్చినాయి. అంతకుముందు ఇంట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ అక్క అయితే పప్పు ఎనుపుతా ఉంది. నేను ఎనుపుతా లెక్క అంటే ఏముంది అనేసి అక్క ఎనిపింది. నేనేమో తాలింపు పెడుతున్నాను. అక్క ఎట్లా చేస్తావు అని చెప్తూ ఉంది. నేను చెప్తున్నాను నేను ఎలా చేస్తాను, పప్పు అక్క ఎలా చేస్తుందో. అక్క తాలింపులు అయితే ఉల్లిపాయలు వేస్తుంది అంటండి, నేను కూడా అప్పుడప్పుడు వేస్తాను, ఒక్కోసారి ఒక్కొక్కలాగా వేస్తాను. అన్నీ చేశాక అందరికైతే అన్నం పెట్టేసానండి. అక్కకి, మా అవ్వకి, మా తాతకి, అలాగే మా హస్బెండ్ కూడా పెట్టేసి వాళ్ళందరు తిన్నాక నేను కూడా అయితే తినేసాను. తినేసాకైతే బట్టలు పిండానండి. ఉదయాన్నే నేను చాలా నానబెట్టిపోయాను. మా హస్బెండ్ మధ్యాహ్నం వెళ్తా అన్నారు అనేసి ఉదయాన్నే ఫస్ట్ ఒక రౌండ్ మా హస్బెండ్ పిండేశాను, తర్వాత మాయ పిండుకున్నాను. సాయంత్రం అయితే పిల్లలై పిండుదాం అనుకున్నాను, పిండలేదండి. నేను మా బట్టలలో పిల్లలు కలపని వాళ్ళే సపరేట్గా వేడి నీళ్ళు పోసి కాగబెడతాను. కాగబెట్టి నీళ్ళతో బాగా వాష్ చేస్తాను. వీళ్ళు ఎక్కువ మట్లో తిరుగుతుంటారు కదా, అందుకనేసి వేడి నీళ్ళలో నానబెట్టి పిండుతా. బట్టలు పిండాలంటే మధ్య అసలు ఇసుకు పుట్టేస్తుంది అబ్బా, పిండి. నిన్న తిరునాళ్ళకి వెళ్ళాం కదా, ఆ స్నాక్స్ కొంచెం అయితే మా డోడికి పెడతాను, తింటాడు పాపం. ఈ పిల్లలన్నా తింటారు అసలు ఎక్కువ, వాళ్ళు ఎక్కువ కట్ల మట్టే కొనుక్కో తింటారు. వాళ్ళు ఎక్కువ సింగరాకు ఉండేది, అటు నుంచి బెంగళూరు వెళ్తారు. అది కొంచెం పెడతా, ఇది బాగుంటుంది. ఇది బూందీ మిఠాయి, బెల్లం మిఠాయి. ఇది బెల్లం మిఠాయి, ఇది ఒక రకం. ఇవి చకోడీలు, ఇది వచ్చేసి బఠానీ, మైసూర్పాకు. మా హస్బెండ్ అయితే తింటాడు, ఎట్లాగాడు అన్నం తిండు కాబట్టి స్నాక్స్ అన్న తింటూ ఉంటాడు. ఇక్కడ కోతులు అయితే తాండవం చేస్తున్నాయండి. మా శ్రీహాను జయ ఇద్దరు కలిసి ఆ క్యాట్ బాల్తో కొడతా ఉన్నారు. చెట్లు బట్టి ఎన్ని కోతులు అబ్బా. నైట్ కూడా అసలు ఇక్కడే చెట్ల మీద జాగారం చేస్తున్నాయి, నైట్ నిద్ర కూడా పట్టడం లేదు.
ఇదిగోండి అత్త కోడలు ఇద్దరు దొడ్లో కూర్చొని అయితే వ్యవహారం చేస్తున్నారు వేప చెట్టు కింద. ఇంట్లో కొంచెం చక్కగా ఉందని ఫ్యాన్ వేసుకున్నా కూడా చగచగే ఉంది. ఇంకా బయట అయితే కూర్చొని కాసేపు ఒక 2 గంటలు మాట్లాడుకొని అయితే వచ్చిర్రబ్బా అత్త కోడలు ఇద్దరు. చూడు ఎవరా కట్టింది చుట్టాని కట్ట, ఎవరు అది కట్టింది? అయ్యా ఎవరయ్యా, ఎవరు కట్టింది? అయ్యా పవర్ బాయ్ బాయ్ బాయ్. పో ఎండమ్మా, ఎండారా దా రా ఎండ మళ్ళా కట్టించుకుందిరా అయ్య చేత, మళ్ళా కట్టించుకుందిరా. ఉదయం పిండిన బట్టలు ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ తీసేసి అయితే బ్యాగ్లో మడతేసి పెడుతున్నానండి. మా హస్బెండ్ కోసం పవర్ బ్యాంకు అవన్నీ అయితే పెట్టేశాను మర్చిపోకుండా. ఏదో ఒకటి మర్చిపోతుంటాడు వచ్చిన ప్రతిసారి. డోర్ది పెడతా, బ్యాగ్ పెడతా. మర్చిపోతామనేసి ముందే బ్యాగ్ అయితే అవన్నీ పెట్టానండి. మనుడేమో కారు వాష్ చేస్తూ ఉన్నాడు. ఈ కారు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి క్లీన్ చేస్తూనే ఉండాలి రోజు. రోజు ఒకటి ఆడికోసారి క్యాంపింగ్ వెళ్తూనే ఉన్నాం ఊరికి అనేసి, అక్కడికి ఇక్కడికి ఉదయం సాయంత్రం 2 సార్లు క్లీన్ చేస్తూనే ఉంటాడు. సింగరాయకొండకైతే వెళ్తున్నాడండి. సింగరాయకొండలో కార్ ఇచ్చేసి అటు నుంచి అయితే బెంగళూరు వెళ్తాడు. లాస్ట్ టైం చెప్పాను కదండి, సూర్య అన్న వచ్చారు కార్ ఇచ్చి వెళ్ళారనేసి. ఆయన అప్పుడు అవసరం ఉండేసి మా బెంగళూరు నుంచే తీసుకెళ్లారు కారు. ఇదిగోండి ఇక్కడ మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు మా తాత చేత ఎంతో కొంత ఇప్పించుకొని వెళ్తాడండి. ఇంత పెద్దవాడైనా ఇంత జాబ్ చేస్తున్నా వాళ్ళ నా దగ్గర తీసుకొని వెళ్తాడు. మా తాత ఎంతో కొంత ఇస్తూనే ఉంటాడు. అది కూడా 500 ఎంత ఇస్తుంటే అంత వద్దులే అని చిల్లర ఎంతో కొంత తీసుకున్నాడు. ఆయనకు అవసరం అనేసి కారు లాస్ట్ టైం తీసుకెళ్ళాడండి. మన ఉగాదికి మాకు అవసరం అంటే తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు కూడా ఏదో అవసరం అంటే మళ్ళీ కారు కావాలి మళ్ళీ అంటే సరే సూర్య తీసుకొస్తాననేసి తీసుకెళ్లారు. మా హస్బెండ్ సూర్యన్నల ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే అండి, మా హస్బెండ్ దగ్గర డబ్బు ఏం లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసేది అయితే సూర్యన్నకే. అన్న దగ్గర 10,000 డబ్బు ఉన్నదనుకో, మళ్ళీ ఈ 10,000లో 9,000 నువ్వు తీసుకో, మళ్ళీ 10,000 నాకు సరిపోతాయి, నాకేం ఖర్చు ఉంటుంది అని నేను చెప్తాడండి. అసలు 10,000లో 9,000 పక్క వాళ్ళకి ఇచ్చి 1000 రూపాయలు ఉంచుకునే అతను ఎవరైనా ఉంటారా చెప్పండి? మా హస్బెండ్ ఆయన ఇద్దరు జిగిడి దోస్తులండి, బీటెక్ ఫ్రెండ్స్ అంట. చాలా క్లోజ్గా ఉంటాడు అన్న. నాతో కూడా అప్పుడప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎంత మంచివారంటే ఏదైనా మంచితనంతే కదండి మలుచుకునేది. అదే ఆయన బాగా లేకుంటే మా హస్బెండ్ అసలు మా కారే తీసిపోయాల్సినంత అవసరం ఏమి, అంత ఫ్రెండ్షిప్గా ఉంటారండి. కారు సింగరాయకొండలో ఇచ్చేసి సాయంత్రం నైట్ అయితే బస్సు ఎక్కి వెళ్తారు మా హస్బెండ్ బెంగళూరుకి. ఇంట్లో ఎవ్వరూ లేరండి. మా హస్బెండ్ ఊరు వెళ్ళేసరికి అసలు మనసంతా అదోలాగుంది, ఇల్లంతా బోసిపోయింది. సరస్వతి అక్క కూడా ఊరికి వెళ్ళేసింది. ఆ అక్కను కూడా ఊరిలో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మా వాళ్ళు అయితే ఏడుస్తారనేసి మా తాత అట్ట కొట్టుకు తీసుకుపోయిందండి. వాళ్ళు ఇంకా చూసారంటే చిన్నగా ఏడారు. ఏడుస్తే మా శ్రీహాన్ అయితే పాపం 1 గంట సేపు ఆగడు, నాన్న అని ఏడుస్తూనే ఉంటాడు. అందుకోసం వాళ్ళిద్దరిని ఫస్ట్ కొట్టు పంపించాం బండి మీద. వాళ్ళు వెళ్ళాకైతే మా హస్బెండ్ బయలుదేరారు. ఇంట్లో మా హస్బెండ్ వెళ్ళేసరికి ఏమీ లేదండి, అంతా బోసిపోయింది. ఇంట్లో ఉంటే కేకలు వేస్తూ ఉంటాడు, ఇద్దా పొట్టి అని. వెళ్ళాక చాలా ఫీల్ అయ్యాను అసలు. అంతే కదండి, ఎవరైనా ఇంట్లో ఉండి ఇన్నాళ్ళు వెళ్ళిపోతే మనిషి ఎలా ఉంటుందో కదా. చాలా 1 మంత్ నుంచి మా హస్బెండ్కి దూరంగానే ఉన్నాను నేను పాపం. అసలు అక్కడ ఇంట్లో ఎట్లా చేస్తున్నాడో ఏమో, బెంగళూరులో అసలు ఏం అర్థం కావట్లే. నేను ఎప్పుడు వెళ్తానో ఏమో తెలీదు, చూస్తూ ఉండాలి ఎప్పుడు వెళ్తానో అనేసి. ఇక్కడైతే మా తాతకు కూడా టీ పెట్టేశానండి. మా తాత కూడా టీ తాగేసి అక్కడ ఎద్దుల కోసం వెళ్ళాడు. ఊర్లో మా తాత కోసం ఎంతమంది వస్తారండి, సమ్మర్ వచ్చిందంటే ఎద్దుల కోసం. ఎద్దులు మా తాతకి ఏ ఎద్దులు మంచి ఏ ఎద్దులు ఎలాంటివి అనేది బాగా తెలుసు. ఇంకా ఆయనే పిలుస్తారు అందరూ. ఇక్కడ బర్రెలు కూడా వచ్చాయండి. ఇంకా బర్రెలు అయితే ఇంక మావకి ఎక్కింది, ఆమె క్లీన్ చేస్తూ ఉంది, తౌడేసేవన్నీ వేసి. నేను ఇంట్లో పనులు అయితే చూసుకుంటున్నాను. నా పనులు అవి, మా పనులు మావి. సామాన్ కూడా అయితే అన్నీ కడిగేసాను. కోతులు మాత్రం బయట మామూలుగా లేవు. సామాన్ దొరుకుతుంటేనే మీదకి వస్తున్నాయి. అసలు పెద్ద కట్ట పెట్టుకున్నా. ఇక మా వాళ్ళు చూడండి కర్ర పట్టుకున్నాడు. కోత వచ్చిందా మా వాడు, చాట పర్రక మాపు అన్నీ పట్టుకున్నాడు కోతలు దాటానికి. అవి ఎంట పడేసరికి ఉరికెత్తుకున్నాడు. చూడు దిగ్గు పా, ఆడికి వచ్చేది పా అమ్మా బాగుంటావు. ఇంకా ఇంకోటే ఈ కొమ్మ చూడు ఎన్ని కోతులు ఉంటాను. చూడు ఎంత ప్రశాంతంగా కూర్చుందో చూడు. బాగుంటావు చూడు, బాగుంటుంది చూడు. అది మనల్ని భయపెడుతుంది చూడు. అది తిండి చూడు, చెట్టు అట్టుతుందో చూడు.
చూడద్దుగా అక్కడ దా దా దమ్మా దా 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 కిందికి రా చెప్తా కిందికి రా నీ పని చెప్తా దా 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 కోతలా యాడా కోతులు నిన్ను కరుతాయి దొంగ కోతులా అయ్యా ఉంటే తోలేడు అయ్యా లేకపోయా అయ్యా ఉన్నాడు అనుకో ఆ క్యాట్ బాల్తో తీసేస్తే ఉరుకుతాయి పోతాయి పోతాయి మీరేమన్నమాట కోతులు మదరగా ఉన్నాయి అబ్బా చెట్లు ఉండవటానా చెట్లు రెండిటి కోతులే పోతుందిలే కట్టండి కంటి పోయా కట్టా తీర్చుకో ఇచ్చినప్పుడు ఇవ్వకుండా ఫస్ట్ అడిగినప్పుడు ఉండమ్మా కసువంతా కూడా వచ్చేసి ఇక్కడ బయట మంచాలు వేసుకుంటాం కదండి నీళ్ళు పోసి పారగొడితే చల్లగా ఉంటుంది అనేసి మంచాల కింద అయితే నీళ్ళు పోసి కూడా పారగొట్టారు నైట్ బాగా చల్లగా ఉంటుంది లేకుంటే చాలా హీట్ అసలు పాలు కూడా అయితే పిండేసింది మా అవ్వ పోసి రావాలి ఇంకా ఇప్పుడు పెరుగు కోసం మాత్రమే పాలు కాబెట్టాలి అన్నం అయితే ఉండే పని లేదు ఎందుకంటే మా ఊర్లో పెళ్ళి ఉంది బంతికి అందరు వెళ్తాము మా ఊర్లో ఎలా అంటే పల్లెటూరులో ఎవరి పెళ్ళి జరిగినా బంతికి అయితే అందరు వెళ్తారండి వాళ్ళు మా పెళ్ళిళ్ళకి వస్తారు మా పెళ్ళికి వచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా పిలుస్తారు మాకు బాగా ముఖ్యమైన వాళ్ళు అయితే అందరు ఇంట్లో అందరు వెళ్తాము లేదు కొంచెం అటు ఇటు అనుకో ఒక్కళ్ళం వెళ్తాము వెళ్ళి చదింపులు చదివేసి వచ్చి అన్నం తినేసి వస్తాము అడుగా ఆ శ్రీహాను బర్రెలు గడ్డి వేస్తా ఉన్నాడు ఆ పెళ్ళికి పెళ్ళికా బంతికా నీకు పెళ్ళిలో బంతులన్నా గుళ్ళ దగ్గర బంతులన్నా ఓ ఇష్టం కదమ్మా మేడం కొంచెం చాలు ఏం కాదు మంచాలకు గుడ్డ పట్లేసాను మా తాత మీద మంచం ఇంత రోడ్డు ఎక్కించాను కొడతావరా తగులుతాయి కళ్ళు వద్దొద్దు నీళ్ళు కూడా మా అబ్బకు తోడేసి నేను కూడా పూసేసుకున్నాను మా తాతకు కూడా తోడేసి పూజ చేసుకున్నాను వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్